మై నేమ్ ఇస్ వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. మీరంతా ఓన్లీ గ్రూప్స్గా అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 2 అఫ్కోర్స్ గ్రూప్ 1 సిలబస్ని డిస్క్రిప్టివ్ రాస్తే గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 2 సిలబస్ అంతే కదా. ఎకానమీ అంటే మెయిన్ కాంటెంట్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్ని డిస్క్రిప్ట్ పారాగ్రాఫ్లో రాస్తే గ్రూప్ 1 ఆబ్జెక్టివ్ అనుకో ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేస్తే అది గ్రూప్ 2 అవుతుంది. ఓకేనండి. సో కాబట్టి ప్రీవియస్గా మనకి ఆప్షన్స్ ఉండే బిఫోర్ 2008 ఆప్షన్స్ ఉంటే కొన్ని ఆప్షన్స్ ఈజీగా ఉండే, కొన్ని ఆప్షన్స్ టఫ్గా ఉన్నాయి. ఈజీగా ఉన్న వాళ్ళకి జాబులు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్యాటర్న్ తీసేశాడు, ఓన్లీ జనరల్ స్టడీస్ అనమాట. మీరేం ఎగ్జామ్ రాస్తాడో మీ పక్కతను కూడా అదే ఎగ్జామ్ రాస్తాడు, మీరేం చదువుతాడో పక్కతను కూడా అదే చదువుతాడు. గతంలో అలా ఉండేది కాదు. సో దీనివల్ల మీకేమవుతుందంటే మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ఈజీ అవుతుంది. గ్రూప్ 2 చదివితే గ్రూప్ 3 కానీ పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ ఒకే విధంగా ఉంటుంది అన్నమాట ప్యాటర్న్. ఆల్మోస్ట్ అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు అన్నమాట. ఓకేనండి. కాబట్టి మీరు జనరల్గా మనకేంటంటే టార్గెట్ అనేది పెద్దది ఉంటే మంచిదే. మన క్యాపబిలిటీ ఆధారంగా మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నేను గ్రూప్ 1 కొట్టగలనా, డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండాలి, హౌ టు రైట్ ద ఆన్సర్. వాడు అడిగిన క్వశ్చన్ మాత్రం యూ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ వన్. అంతే, మీకు తెలిసింది రాయకూడదు. ఒకే జాతీయ ఆదాయం ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు, ఒకసారి డిస్కస్ అంటారు, నెరేషన్ అంటారు, కామెంట్ అంటాడు, ఎనలైజ్ అంటాడు. వాడు అడిగిన కాంటెంట్కి మాత్రమే సమాధానం చెప్పాలి. అది గ్రూప్ 1 కిందకు వస్తుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి అదే గ్రూప్ 2 అనుకో ఇన్ఫర్మేషన్ మీరు చదివిన దాన్ని అక్కడ ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి ఈ గ్రూప్ 1 అనే దానికంటే గ్రూప్ 2 అనేది ఈజీగా ఉంటుంది ప్యాటర్న్ అనేది. జస్ట్ ఓన్లీ రీడింగ్ స్కిల్స్, దట్స్ ఆల్. మెమోరీలో చదవటము, మెమోరీలో పెట్టుకోవటము, ఆన్సర్ చేయటం అన్నమాట. అయితే ఆన్సర్ చేయటం అనేది ఎలా ఉంది అంటే మీరు ట్రెండ్ మార్చేశారు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం బిఫోర్ ఒక 5, 7, 8 ఇయర్స్ బిఫోర్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అనమాట. ABCD వాటిలో ఒకటి మాత్రం ఐడెంటిఫై చేయాలి. అది ఓల్డ్ ప్యాటర్న్. అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ట్రెండ్ మారిపోయింది. అంటే అందరికీ బుక్స్ అందుబాటులో ఉంది, నెట్ అందుబాటులో ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అవైలబిలిటీ ఉంది, డోర్ డెలివరీగా ఉందన్నమాట కదా. మీకు వీడియోస్ కానీ అన్నిటి చాలా రెడీమేడ్గా ఉంది. కానీ ఏం చేస్తున్నాడు అతను, ప్యాటర్న్ మార్చేశాడు. అంటే మీరు చదువుకున్న దాన్ని డిఫరెంట్ స్టైల్లో మీరు ప్రిపేర్ కావాలి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాడు, సపోజ్ మనకి ఎకానమీ ఉంది, ఎకానమీ వచ్చేసరికేనేమో కాన్సెప్ట్స్ ఉంటాయి మెయిన్ కదా. ప్రతి కాన్సెప్ట్, జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్స్ ఉంటాయి, ట్యాక్సేషన్లో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అన్నిట్లో పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ తెలుసుకున్న తర్వాత చూడండి మనకి కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ అనేది ప్రతి వ్యక్తి తెలుసుకో. ఎవ్రీవన్ షుడ్ నో ది కాన్సెప్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ కదా. కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు. సపోజ్ మీరు ఒక జీడిపి తెలుసుకున్నారు. జీడిపి కాన్సెప్ట్ ఏంటి, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తు సేవల ఉత్పత్తినే జీడిపి అంటారు కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు 2023-24 అనమాట కదా. గడిచిన సంవత్సరాన్నే మనం యూ కెన్ సే దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఏంటి మనకి గడిచిన సంవత్సరం ఏంటి కదా, 2023-24 అనమాట. సో మనం ఎండింగ్లో ఉన్నాం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం అనమాట. అఫ్కోర్స్ కంప్లీట్ అయింది, February 1st మనకి ఎకనామిక్ సర్వే వస్తుంది. అప్పుడు 24-25 ఫైనాన్షియల్ ఇయర్ మారుతుంది అన్న కదా. సో మీరు భారత భౌగోళిక సరిహద్దుల్లో అంటే ఇండియా 232 lakh square kilometers భూభాగం ఉంది, 28 states, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తి మొత్తాన్నే ఉంటాము జీడిపి అంటాం. ఇది కాన్సెప్ట్. అది ఎవరు చెప్పినా అదే కాన్సెప్ట్ మారదు. అది కాన్సెప్ట్ అనేది మారదు, ఎవర్ గ్రీన్గా ఉంటుంది అనమాట. ఏ టెక్స్ట్ బుక్లో తీసుకున్నా కూడా అదే ఉంటుంది. మరి ఎకానమీ అంటే ఏంటి, డైనమిక్ కీప్ ఆన్ చేంజింగ్, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది కదా. ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఎకనామిక్ సర్వే అంటాం.
అంటే తెలంగాణ అయితే సోషో ఎకనామిక్ సర్వే అంటాం, ఇండియా అయితే ఎకనామిక్ సర్వే అంటాం కదా. సో ఇది ఎప్పుడుది, ఇది మనకి ప్రజెంట్ 2023-24 ఇది అన్నమాట. మరి ఎకనామిక్ సర్వే ప్రకారము సర్వే డేటా ఎంత మనకి 8.2% అనేది వృద్ధి రేటు అన్నమాట, 8.2. మరి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంది. బడ్జెట్ ఎస్టిమేషన్ వచ్చేసరికినేమో మనకి 6.5 to 7% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. 6.2 ప్రస్తుతం ఉంది, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సరే, ఈ డేటా మీద రేపొద్దున మళ్ళీ డేటా అనేది మారుతూ ఉంటున్నాను కదా. రేపొద్దున 24 చూడండి, ఇక్కడ మనకి 24-25 వస్తుంది. ఇది 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్, ఇది ఎకనామిక్ సర్వే. ఇక్కడేమో సర్వే వస్తుంది, నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్ వస్తుంది. కాబట్టి ఎకానమీ అనేది డైనమిక్ అన్నమాట. కాన్సెప్ట్ తెలుసుకోవాలి, దాని తర్వాత వచ్చే సర్వే, తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్. ఈ మూడు లింకప్ చేసుకుంటే మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు కదా. సో అంటే మీరు ఆ గ్రిప్ని సాధించాలి. రేపొద్దున ఈరోజు జీడిపి చదువుకున్నారు, కాన్సెప్ట్ తెలుసుకున్నారు, గ్రోత్ రేట్ తెలుసుకున్నారు, బడ్జెట్ ఎస్టిమేషన్ అంచనా వేసి ఇంత రావచ్చు అని నిర్మలా సీతారామన్ చెప్పింది. 8.2 వచ్చిందని బడ్జెట్కి ముందు చెప్పింది అన్నమాట. ఎకనామిక్ సర్వే బడ్జెట్ ముందు రోజు వస్తుంది కదా. తర్వాత ఏం చెప్పి 6.5 to 7% అన్నారు. అంటే ఏంది, మనకి గ్రోత్ రేట్ తగ్గుతుందని చెప్పింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ ది 2 factors యూ కెన్ ఎక్స్పెక్ట్ ది డిక్లైన్ ఆఫ్ ది గ్రోత్ రేట్ కదా, తగ్గుతుందా. మరి రేపొద్దున ఎంత వస్తుంది కదా, 24-25లో మనకి ఎంత వస్తుందని తెలుసుకోవాలి. బడ్జెట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద డైనమిక్ అంటూ. ఎకానమీ ఈజ్ ఆల్వేస్ అ డైనమిక్, కీప్ ఆన్ చేంజింగ్ ది కాంటెంట్ అన్నమాట కదా. ఈ రెండింటిని మీరు కనుక ఎప్పుడు, దీన్ని డేటా అంటాం, దీన్ని కాన్సెప్ట్. ఇది డేటా, ఇది కాన్సెప్ట్ అంటాం. సో మీరు డేటా తెలుసుకున్న తర్వాత, అంటే కాన్సెప్ట్ స్టడీ చేసిన తర్వాత మీరు డేటా అనేది ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. న్యూస్ పేపర్ చదివారు, IMF చెప్పింది ఇండియా లైక్లీ టు గెట్ ది లెస్ గ్రోత్ రేట్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్ అంటాడు. ఎందుకు అన్నాడు, కారణాలు ఏంటి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతని చెప్పాడు. ఇలా మీరు న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉండాలి. మీరు చదివింది మొత్తం ఎకానమీ, ఈనాడు, సాక్షి చూసుకోండి. వేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఎకానమీ కదా. మనకి CRSLR బ్యాంక్ రేట్స్ మారుస్తూ ఉంటారు. MPC చైర్మన్ ఉంటారు కదండి కదా, ఆర్బీఐ గవర్నర్ ఆటోపైన MPC చైర్మన్. సో MPC చైర్మన్ ఏం చేస్తాడు, ఎప్పుడు మనకి CRSLR వడ్డీ రేట్లు మారుస్తూ ఉంటారు. పెంచితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, యథాతథం అంటాడు, రిమైన్స్ ఏమంటాడు. సో మీరు చదువుకున్న కాన్సెప్ట్ CRSLR బ్యాంక్ రేట్, రెపో రేట్, ఎన్ని వడ్డీ రేట్లు డెఫినేషన్ తెలుసుకోవాలి, తర్వాత ఎంత పర్సంటేజ్ అని తెలుసుకోవాలి, తర్వాత రేపొద్దున న్యూస్ పేపర్లో మీరు చదువుతున్న అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటే మీకేమవుద్ది, సబ్జెక్టు ఇంట్రెస్ట్ పెరిగిద్దాం. అలా చదువుకో, న్యూస్ పేపర్ చదువుతుంటే మీకు అర్థం కావాలి. ఫైనాన్స్ మినిస్టర్ లాంగ్వేజ్ యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజ్ లాంగ్వేజ్. ఫైనాన్స్ మినిస్టర్ కదా, RBI గవర్నర్. సో ఎన్ని మనకు IMF చీఫ్ కానీ వీళ్ళంతా చెప్తున్న మాటలు మీరు అర్థం చేసుకుంటే మీరు కాన్సెప్ట్లు అనేది క్లారిటీ ఉండాలి. రేపొద్దున బడ్జెట్లో వచ్చే ట్యాక్సేషన్ ఉంటుంది. ట్యాక్సేషన్ ఆల్రెడీ మనం తెలుసుకోవాలి కదా. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనకి 5% నుంచి 30% ఉంది. సో నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఏమైనా చేంజెస్ చేస్తున్నారా, రిమైన్స్ ఏమా, లేకపోతే ఇంక్రీజ్రా డిక్రీజ్రా, అవన్నీ మీరు అప్లికేషన్స్ అని అంటాం. ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి ఎకానమీలో మీకు వర్క్ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్లో చూస్తే ఏముంది, కాకపోతే దాంట్లో కాన్సెప్ట్లు ఒకటే తెలుసుకోవాలి. దీంట్లో అట్లే కాదు, డైనమిక్ కాబట్టి ఆ చేంజెస్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నా ట్రెండ్ మార్చారంటే అతను ఓన్లీ సింపుల్గా అడగట్లేదు, చాలా టఫ్గా అడుగుతున్నారు. సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన ఉంటే తప్ప వర్ అనేబుల్ టు ఆన్సర్. సపోజ్ మనకి ఇక్కడ చూడండి, మనకి CRR ఉంది, SLR ఉంది,
బ్యాంక్ రేట్ ఉంది, రెపో రేట్ ఉంది, రివర్స్ రెపో రేట్ ఉంటుంది, ఎంఎస్ఎఫ్ అని ఉంటుంది. వీటన్నిటినీ మీరు డెఫినేషన్స్ తెలుసుకుంటారు. వాటిని ఎలా అప్లై చేస్తామని కూడా మనం తెలుసుకుంటాం కదా. అతనేం చేస్తున్నాడు, ఇప్పుడు సపోజ్ మనకి సిఆర్ఆర్ 1956లో ఏర్పడింది, ఇదేమో 1962లో ఏర్పడింది, ఇదేమో 1923లో, ఇది 1992, ఇది 1996, ఇది 2011 కదా. అంటే వీడు డైరెక్ట్గా సిఆర్ఆర్ ఎంత అని అడగడు, ఎప్పుడు ఏర్పడింది అని అడగడు. సపోజ్ సిఆర్ఆర్ తీసుకుందాం, మనకి 4.5% ఉంది, ఇదేమో మనకి 18% ఉంది, ఇది 6.75, ఇదేమో 6.5%. తర్వాత ఇదేమో మనకి RRR 3.35, ఇది 6.75. సో మనకి ఆల్రెడీ డెఫినేషన్స్ తెలుసుకుంటాము, ఇదేమో కరెంట్ డేటా అనమాట. ఈ 3 టేబుల్స్లో వాడు ఏం చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటాడు. ఓ పక్కనేమో ఒక 4 ఇస్తాడు, ఇంకో పక్కనేమో డేట్స్ ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనొచ్చు, లేక దీన్ని కూడా ఇవ్వచ్చు. ఈ 2 మ్యాచ్ చేయమంటే ఇడు అంటే పూర్తిగా కాంటెంట్ మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే ఈ రోజుల్లో మీకు జాబ్ రావాలి అని అంటే మీరు చదివే చాప్టర్ మీద కానీ కదా, చాప్టర్ కానీ లేక సబ్ టాపిక్ కానీ పూర్తిగా క్లారిటీ ఉండాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతుంటారు. లేక సిఆర్ఆర్ గురించి కింద వాటిలో మ్యాచ్ చేయాలంటే మీరు ఎన్ని బట్టి పట్టాల్సింది కదా. డెఫినేషన్ తెలుసుకోవాలి, ఎప్పుడు ఏర్పడ్డా తెలుసుకోవాలి, నెక్స్ట్ వచ్చి తెలికినామో పర్సంటేజ్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం. అంటే ఏం చేయాలి, మీరు టేబుల్స్ వేసుకోవాలి. డెఫినేషన్స్ మీ మైండ్లో ఉంటాయి, టేబుల్స్ వేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుని మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో ప్యాటర్న్ ఏంటంటే సిఆర్ఆర్ గురించి కింది వాటిలో ఏది సరైంది అంటాడు. సిఆర్ఆర్ పర్సంటేజ్ 4.5% అంటాడు. సిఆర్ఆర్ ద్రవ్యోల్బణ నియంత్రించడానికి అధికంగా ఉపయోగిస్తాడు అంటాడు. అంటే ఇట్లా అడిగినప్పుడు మీకేమవుద్దంటే ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, సిఆర్ఆర్ని డెఫినేషన్ తెలుసుండి దాన్ని ఎలా అప్లై చేస్తే తెలిసి ఉండాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, పూర్తిగా క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ మీద. ఎలా తిప్పినా కూడా ఆన్సర్ ఇచ్చే విధంగా మీరు ఉండాలి. అంటే ఆ ప్రిపరేషన్ ఆ స్టాండర్డ్లో ఉండాలి. మీరు నోట్స్ తయారు చేసుకోవాలి, ఎప్పుడు నోట్స్లో చూసుకొని కరెంట్ డేటాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సర్వేకి బడ్జెట్కి అనుగుణంగా, న్యూస్ పేపర్కి అనుగుణంగా అలా చేసుకుని ఓల్డ్ పేపర్స్ ప్రిపేర్ కావాలి. ఇలా చేస్తే మనకి ఎగ్జామ్లో సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓల్డ్ పేపర్ ఖచ్చితంగా ఫాలో. ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాడు ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు, ఆన్సర్స్ ఎలా ఇస్తున్నాడు, దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలనేది సబ్జెక్ట్ నేర్చుకుని ఖచ్చితంగా ఓల్డ్ పేపర్స్, మార్కెట్లో ఉన్న మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. జనరల్గా ప్యాటర్న్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తెలికినామో అసలు ఆర్థిక వ్యవస్థ అంటే చూడండి. ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది చూడండి. ఆర్థిక వ్యవస్థ, దీన్ని మనం ఏమంటాము, ఎకానమీ అని అంటాం. మనం ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో తయారైన వస్తువుల ఉత్పత్తిని భారత ఆర్థిక వ్యవస్థ అంటాం కదా. ఇండియన్ ఎకానమీ అంటే ఇండియాలో తయారైన వస్తువుల ఉత్పత్తిని ఏమంటారు, ఇండియన్ ఎకానమీ. ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ది ఇండియన్ ఎకానమీ. దెన్ వాట్ అబౌట్ ది అమెరికన్ ఎకానమీ? అమెరికాలో తయారైన వస్తువుల ఉత్పత్తిని ఏమంటాము, అమెరికా ఎకానమీ అంటాం. ఎస్ఆర్ నో కదా, అమెరికా ఎకానమీ అంటారు. ఇప్పుడు మరి చూడండి, మనకి ఆర్థిక వ్యవస్థలు ఏముంటాయి, వస్తువులు సేవలు ఉంటాయి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకేనమ్మా. సరే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికాలో వస్తువులు సేవల ఉత్పత్తి ఉంటాయి, ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇండియన్ ఎకానమీ తీసుకుంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా. తెలంగాణ ఎకానమీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. సరే, ప్రపంచంలో మనకి చూడండి, నీటిని లీటర్లో కొలుస్తాం, వెయిట్ని కేజీలో కొలుస్తాం కదా. దెన్ వాట్ అబౌట్ ది ఇండియన్ ఎకానమీ? ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అని అంటాం. చూడండి, ఎకానమీ దేంట్లో కొలుస్తాము, కాన్సెప్ట్స్ అంటే భావనలు. ఆర్థిక వ్యవస్థను దేంట్లో కొలుస్తారండి, భావనలో కొలుస్తారు.
ఇంగ్లీష్లో కాన్సెప్ట్. ఇండియన్ ఎకానమీ ఈజ్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. భారత ఆర్థిక వ్యవస్థని భావంలో కొలుస్తారు. ఏ భావంలో కొలుస్తారు అని అంటే చూడండి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, 1 2 3 4 5 వచ్చేసరికేనేమో ప్రైవేటు ఆదాయం. ప్రైవేటు ఆదాయం అంటే నెక్స్ట్ వెస్టీ ఆదాయము. వెస్టీ ఆదాయము అంటే దీన్ని పర్సనల్ ఇన్కమ్ అని అంటారు. పర్సనల్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్ వ్యయర్హ, వెస్టీ ఆదాయం తర్వాత వ్యయర్హ ఆదాయం. వ్యయర్హ ఆదాయం దీన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు. డిస్పోజబుల్. ఇట్లా మొత్తం ఎన్ని భావనలు ఉండేయండి? 7 భావనలు ఉంటాయి సాధారణంగా, బేసిక్గా. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్న, ఎన్సీఆర్టీ కావచ్చు, అకాడమీ కావచ్చు, ఏదైనా మార్కెట్లో ఉన్న టెక్స్ట్ బుక్ చేస్తే కానీ ఫైండ్ అవుట్ ది 7 కాన్సెప్ట్స్. సో ఇండియన్ ఎకానమీని ఎన్ని కాన్సెప్ట్లో కొలుస్తారండి? 7 కాన్సెప్ట్స్ కదా. సో బేసిక్ మనకి కేజీ, 1 kg, 2 kg, 5 kg అలా ఉంటాయి. 1 లీటర్, 2 లీటర్స్ అట్లానే ఇది కూడా 1 2 3 1 2 3 ఇట్లా 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. విచ్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్? జీడిపి ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్. జీడిపి ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్. సో ఒక ఆర్థిక వ్యవస్థని దేంట్లో కొలుస్తారు? జీడిపిలో కొలుస్తారు. ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది జీడిపి కదా. అదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేంట్లో కొలుస్తారు? జిఎస్డిపి. జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అంటే ఎస్ తీసేస్తే జీడిపి అన్నమాట. స్టేట్ అయితేనేమో జిఎస్డిపి అన్నమాట కదా. సరే, ప్రపంచంలో విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ? ప్రపంచంలో విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ? యుఎస్ఏ. పెద్దన్న ట్రంప్ బెంబేలు తీస్తున్నాడు ప్రపంచాన్ని. అంటే ఈజ్ సూపర్ మ్యాన్ అన్నమాట కదా. ఇండియాకి ఎంపరర్ ఎవరంటే మోడీ, ప్రపంచానికి ఎవరంటే ట్రంప్ అని చెప్తాం. సో కాబట్టి లార్జెస్ట్ ఎకానమీ ఏదంటే యుఎస్ అని చెప్తాం. ఎంత అంటే 29 పాయింట్, యుఎస్ఏ వచ్చేసరికి $29.17 trillion. $17 trillion లార్జెస్ట్ ఎకానమీ. అంటే వస్తు సేవల ఉత్పత్తి, అంటే అమెరికాలో తయారైన వస్తువుల ఉత్పత్తి అంతా $29.17 trillion, లార్జెస్ట్ ఎకానమీ అని అంటాం. సో వై ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎకానమీ? బేస్డ్ ఆన్ ది జీడిపి వన్. బేస్డ్ ఆన్ ది జీడిపి వన్, రైట్. మరి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తాం. లార్జెస్ట్ ఎకానమీ ఎవరండి? చైనా. సో ఇక్కడ 18.17 trillion. సో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇస్ చైనా. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జర్మనీ. జర్మనీ చెప్పుకుంటాం. అంటే ఇది $4.7 trillion. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికేనేమో జపాన్. జపాన్ ఇది $4.1 trillion. ఇండియా తీసుకుందాం. ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ, $3.89 trillion. ఇది అన్నమాట. చూడండి, మనకి ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ. ఎస్. కెన్ యూ రీచ్ ది ఫస్ట్ ప్లేస్? కెన్ యూ రిప్లేస్ ది యుఎస్ఏ? సీమ్స్ టు బి ఇంపాసిబుల్ అని కనపడుతుంది కదా. ఆ డేటా చూస్తే మనం ఎక్కడో ఉన్నాం. అఫ్కోర్స్ ఇండియా మనకి లార్జెస్ట్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ, అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ పాపులేటెడ్ కదా. 142 144 crores పాపులేషన్ ఉంది మన. 21 మనకి నెక్స్ట్ 2021 సెన్సస్ రిపోర్ట్ లైక్లీ టు బి గివెన్. డిజిటల్ రిపోర్ట్ వస్తుంది అనమాట. అది ఏదో ఒక రోజు వస్తుంది, మళ్ళీ అది మనం చదువుకోవాల్సిందే కదా. సో కాబట్టి ఎకానమీలో 5th ప్లేస్లో ఉన్నాం. డెమోక్రసీలో లార్జెస్ట్ డెమోక్రసీ. 18 years దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో, మనకంటే పెద్దవాళ్ళు ఎవరు. సో కాబట్టి ఇట్లా జపాన్ చూడు, స్మాలెస్ట్ ఎకానమీ, స్మాలెస్ట్ కంట్రీ. దో ఇట్ ఈస్ స్మాలెస్ట్, ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఒకప్పుడు 2nd ప్లేస్లో ఉండే, స్లోలీ డిక్లైనింగ్, ప్లేస్ మారుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇది మనకు ఒక ఎకానమీని
దేంట్లో కొలుస్తామండి? జీడిపిలో. ఇండియా మనం క్రాస్ కాగలమా? పాసిబిలిటీ కనబడుతుందా? అఫ్కోర్స్ మనం ఇండియన్స్ కాబట్టి వన్ డే యూ కెన్ క్రాస్. న్యూస్ పేపర్ చదువుతుంటే ఇన్ కమింగ్ ఇయర్స్ ఇండియా లైక్ టు ఆక్యుపై ద ఫస్ట్ ప్లేస్ రిగార్డింగ్ ది జీడిపి అని వాళ్ళ అనాలిసిస్. మనకి ఇండియా పొటెన్షియల్ ఉంది, పాపులేషన్, హ్యూమన్ రిసోర్సెస్, తర్వాత నేచురల్ రిసోర్సెస్ ఉంది కదా. సో మనం ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ అంటే అమెరికా వాడుకుంటున్నాడు, యూరోపియన్ కంట్రీస్ వాడుకుంటున్నాయి కదా. సో ఎనీవే మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకున్నా ఈ డేటా అట్లా ఉంటుంది. సరే, ఎకానమీ ఒకటి. డెవలప్మెంట్ అంటే ఇండియా అండ్ డెవలప్మెంట్ ఎకానమీ అని అంటారు. ఇండియా అండ్ డెవలప్మెంట్ అంటాడు కదా సిలబస్లో మనకి కదా. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటాం. తెలుగులో డెవలప్మెంట్ అంటే ఏమంటారండి? అభివృద్ధి అని అంటాం. మరి ఎకానమీలో జీడిపిలో కొలుస్తున్నాం. మరి డెవలప్మెంట్ని దేంట్లో కొలుస్తున్నాము? హెచ్డిఏలో కొలుస్తాం. ఓకే, మనకి అభివృద్ధి తీసుకుందాం. అభివృద్ధి దీన్ని ఏమంటాము మనం? డెవలప్మెంట్ అని అంటాం. దీన్ని మనం డెవలప్మెంట్ అని అంటాం. చూడండి, మనం అభివృద్ధి దేంట్లో కొలుస్తామండి? హెచ్డిఏలో కొలుస్తాం. హెచ్డిఏ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అంటాం. గట్ ద పాయింట్. సో ఒక దేశం యొక్క అభివృద్ధిని దేంట్లో కొలుస్తాము? హెచ్డిఏలో కొలుస్తాం. అంటే డెవలప్మెంట్లో ఓన్లీ ఎకానమీ ఒక్కటే కాదు. సపోజ్ ఇండియా తీసుకుందాం. ఇండియా ఈజ్ అ కంట్రీ. దీంట్లో ఎకానమీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. ఎకానమీ ఉంటుంది, సొసైటీ. ఎకానమీ జీడిపిలో కొలుస్తాము, మొత్తం కలిపితే డెవలప్మెంట్. ఎకానమీ ప్లస్ సొసైటీ కలిపితే ఏముంటుంది? ఎకానమీలో వస్తు సేవలు వస్తుంది, సొసైటీలో పాపులేషన్ ఉంటుంది. రెండింటిని క్లబ్ చేసాం అనుకోండి, డెవలప్మెంట్ అని అంటాం. మరి ఒక దేశం యొక్క అభివృద్ధి దేంట్లో కొలుస్తామంటే హెచ్డిఏలో కొలుస్తాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ప్రపంచంలో 193 కంట్రీస్ ఉన్నాయి. అంటే అఫ్కోర్స్ యుఎన్డిపి ఉంది కదండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అనమాట. ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యుఎన్ఓ. యుఎన్ఓ ఏం చేసింది? యుఎన్డిపి ఒక సంస్థ ఉంది కదండి, హెచ్డి ర్యాంక్స్ అనేది ఇస్తుంది. 193 కంట్రీస్కి హెచ్డి ర్యాంక్స్ ఇచ్చింది కదా. వాటిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేదానికైనామో స్విట్జర్లాండ్. గట్ ద పాయింట్. ఇండియా 134 ర్యాంక్. ఇండియా వచ్చేదానికైనామో మనకి 134 ర్యాంక్. గట్ ద పాయింట్. సో ఇండియా వచ్చేదానికైనామో 134 ర్యాంక్. 193 కంట్రీ తీసుకుందాం. సోమాలియా అంటే ఎకానమీలోనేమో 5th ప్లేస్లో ఉన్నాము, ఆర్థిక వ్యవస్థలో. డెవలప్మెంట్లో ఎక్కడున్నాం మనం? 134 ర్యాంక్లో ఉన్నాం, చాలా డౌన్లో ఉన్నాం అనమాట. సో ఎకానమీ ఈజ్ ఓకే, బట్ వేర్ యాజ్ డెవలప్మెంట్ ఈజ్ లెస్ ఇన్ ఇండియా. వై? బికాస్ ఆఫ్ ది మెనీ ఫ్యాక్టర్స్. లెస్ ఇల్లిటరేట్, లిటరసీ అనేది లో లెవెల్లో ఉంది, 73% ఉంది. అకార్డింగ్ టు 2011 సెన్సస్ యూ హ్యావ్ ఓన్లీ 73% లిటరసీ, ఏబుల్ టు రైట్ అండ్ రీడ్ ఓన్లీ, నాట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. జస్ట్ ఏ బస్సు ఏ ఊరు వెళ్ళిద్ది, ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతూ ఉంటుంది, ఈ తెలుసుకోవడం మాత్రమే అనమాట లిటరసీ అనేది. స్కిల్ అనేది తక్కువగా ఉంది ఇండియాలో కదా. 73% ఉంది. జీడిపి ఏమో 5th ప్లేస్లో ఉంది. హై పాపులేషన్, పావర్టీ హై లెవెల్లో ఉంది. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఓన్లీ 35% ఉమెన్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎకానమీ, మేబీ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ కదా. సో వాళ్ళు ఇంకా రావాలి, మోర్ దెన్ 50, 70, 80, 90. వెన్ యూ గో టు యూఎస్ఏ ఆర్ యూరోపియన్ కంట్రీస్ వేర్ యూ కెన్ గెట్ ది మోర్ దెన్ 90% ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్. దట్ ఈస్ known as the women empowerment. Since those countries have the more women empowerment and no social discrimination like caste system, they have the top in the development కదా. మనం ఇంకా బ్యాక్వర్డ్లో ఉన్నాం. లిటరసీ పెంచుకోవాలి కదా, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి. రీజనల్ డిస్పారిటీస్, సోషల్ డిస్పారిటీస్, ఎన్ని డిఫాక్టిలిటీస్ అన్నీ మనం ఎలిమినేట్ చేసుకోవాలని. గట్ ద పాయింట్. సో కాబట్టి ఇండియా ఇస్ 5th ప్లేస్, వెరాస్ డెవలప్మెంట్ ఈజ్ 134 అన్నమాట, అవుట్ ఆఫ్ 193 కంట్రీస్.
యుఎన్ఓలో మెంబర్స్ 193 కంట్రీస్ ఉండే అఫీషియల్, 2 ఏమో అబ్జర్వర్ కంట్రీస్ అని అంట. 1 ఈజ్ పాలిస్తీనా, 2 ఈజ్ వాటికన్. ఓన్లీ అబ్జర్వర్, ఓటింగ్ ఉండదు వాళ్ళకి. టోటల్లీ 195 కంట్రీస్ కదా, యుఎన్ఓ అయితేనే 193. వాటిలో మనకి 193 కంట్రీస్కి వాళ్ళు ఇవ్వటం జరిగిందన్నమాట. నార్త్ కొరియాకి ఇవ్వలేదు, వాటికన్ సిటీ వాటికి హెచ్డిఏ ర్యాంక్స్ అనేది ఇవ్వలేదు అన్నమాట. సరే, ఎనివే మనకు కావాల్సింది ఏంటంటే ఇది మనకి ఇండియన్ ఎకానమీ. తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో ఎన్ని మార్క్స్ ఉంటాయండి? ఏపీ టిఎస్, ఏపీ వస్తువులకైనామో గ్రూప్ 2కి తెలంగాణ స్టేట్, సారీ ఏపీ తీసుకుందాం 75 మార్క్స్. టిఎస్ వస్తువులకైనామో 150 మార్క్స్. ఇక్కడ ఇండియా ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, టిఎస్ ఎకానమీ ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇట్లా దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి, 15 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 3 యూనిట్స్లో 15 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో 5 యూనిట్స్ అంటే ఒక 5 చాప్టర్స్గా మనం దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే గతంలో మనకి ఏపీ ఎకానమీ, ఏపీ సిలబస్ తీసుకుంటే అక్కడ 150 మార్క్స్ ఉండే, ఇప్పుడు ఏం చేస్తే 75 మార్క్స్ చేస్తారు. సిలబస్ ఈజ్ నాట్ చేంజ్, దాన్ని తగ్గించాడు అనమాట. అంటే చాప్టర్స్ అంతా ఏం చేశాడు అంటే కుదించేశాడు. మొత్తం మీరు ఉన్న 5 యూనిట్స్లో గతంలో ఉన్న సిలబస్లో ఉన్నవన్నీ దీంట్లో పెట్టేశాడు. మార్క్స్ తగ్గించాడు కానీ సిలబస్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్. ఓన్లీ ద మార్క్స్ ఆర్ రెడ్యూస్డ్ బట్ నాట్ ద సిలబస్. సో మన దగ్గర ఎట్లా ఉంటుందంటే కోచింగ్ అనేది మీకు చాప్టర్ వైజ్గా చాలా క్లారిటీగా నోట్స్ అనేది ఇవ్వబడుతుంది అన్న. సో కాబట్టి మనకి ఈ ఎకానమీలో కాన్సెప్ట్స్ అన్నీ మొత్తం ప్రతి చాప్టర్ అనమాట. దీంట్లో టాప్ చాప్టర్స్ ఏంటి, ముఖ్యమైన చాప్టర్స్ ఉంటాయి. జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్, కోశ విధానము, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి జాతీయ ఆదాయం తెలుసుకున్నాం అంటే భారతదేశంలో తయారైన వస్తువుల ఉత్పత్తిని ఏం చెప్పాము, భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పాము కదా. మరి మన భారత ఆర్థిక వ్యవస్థలో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి దాంట్లో అంటే జాతీయ ఆదాయం భావనలు ఉంటాయి, కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. మనం చెప్పుకున్న ఇందాక ఎకానమీ ఈజ్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం తీసుకుందాం. జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఓకేనండి. నేషనల్ ఇన్కమ్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి మనకి? 5 చాప్టర్స్ ఉంటాయి. ఏ బుక్ తీసుకున్నా, ఎన్సీఆర్ తీసుకున్న, అకాడమిక్ బుక్స్ తీసుకున్నా, ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, యూ కెన్ ఫైండ్ అవుట్ ది 5 చాప్టర్స్ కదా. 5 సబ్ టాపిక్స్. దీంట్లో ఒకటి కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము భావనలు అన్నమాట. భావనలు. మరి రెండోది వచ్చేసరికినేమో మనకి మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము మదింపు పద్ధతులు. మదింపు పద్ధతులు అన్నమాట. నెక్స్ట్ మనకి ఫ్లో ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము ప్రవాహాలు. ప్రవాహాలు. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము అంచనాలు. అంచనాలు. నెక్స్ట్ 5 తీసుకుందాం అంటే ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ
ఆదాయము, ధోరణులు అని అంటాం. ద ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. సో ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ది ఎకానమీ. ఇట్ హ్యాస్ అ 5 సబ్ టాపిక్స్. మీకు బిట్టు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ 5 సబ్ టాపిక్స్లోనే ఉంటాయి. మనకి బేసిక్గా ఈ రెండిట్లో మనకి కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే చేంజెస్ అనేది తక్కువగా ఉంటాయి, డెఫినేషన్స్ కదా. ఇది కూడా మొత్తం ఫ్లో ఆఫ్ ద నేషన్, ఈ 3. మిగతా వచ్చేసరికేమో డేటా అనమాట, అంటే సర్వే, బడ్జెట్ ఎస్టిమేషన్ ద్వారా మారుతూ ఉంటుంది. సో ఎకానమీ ఇస్ అ డైనమిక్ సబ్జెక్ట్. వై? ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ది కాంటెంట్ కదా. ఇక్కడ డేటా, ఎకనామిక్ ఎస్టిమేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్లో సర్వే డేటా వస్తుంది, ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్లో కూడా మనకి డేటా అనేది వస్తుంది అన్నమాట కదా. ఇదేమో 3 కాన్సెప్ట్లో ఈ డేటా. సో ఇక్కడ మీరు ఫిక్స్డ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది ఏమో. ఇక్కడ సర్వే ప్లస్ వచ్చేసరికేమో బడ్జెట్ ఎస్టిమేషన్ రిఫ్లెక్ట్ అవుద్ది 2 కాంటెంట్స్లో కదా. అంటే బిట్ వచ్చిందంటే ఎక్కడి నుంచి రావాలి? ఈ 5 సబ్ టాపిక్స్లో నుంచి మీకు రావాలి. సపోజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్? కాన్సెప్ట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఆర్థిక వ్యవస్థను దేంట్లో కొలుస్తారండి? భావనలో కొలుస్తాం. ఇండియన్ ఎకానమీ ఇస్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ కదా. ఎన్ని కాన్సెప్ట్లు ఉండి ఇందాక మనం చెప్పుకున్నాం, 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఎఫ్సి, ప్రైవేట్ ఆదాయము, వెస్టీ ఆదాయం, పర్సనల్ ఇన్కమ్, వ్యవహార ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్. 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. విచ్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ జీడిపి కదా. అది రాష్ట్రంలో అయితే స్టేట్ ఎకానమీలో జిఎస్టిపి అనేది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట కదా. సో మన ఎకానమీ ఏ ప్లేస్లో ఉన్నాం మనం? 5th లార్జెస్ట్ ఎకానమీ. డెవలప్మెంట్లో 134 HDI. డెవలప్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అంటాం. UNDP వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలకు ఇస్తూ ఉంటారు. అవర్ ర్యాంక్ ఈజ్ 134. సో ఇంకా మనకి డెవలప్మెంట్ కావాలి అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ ఎవరు కొలుస్తారు ఇండియన్ ఎకానమీని? హూ మెజర్స్ ఇండియన్ ఎకానమీ? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కాన్సెప్ట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్న. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. 1951లో ఏర్పడింది. ఏదేం చేస్తుంది? ద CSO కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇండియా హ్యాస్ ద 28 స్టేట్స్ విత్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, మనకి 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది కదండి. ఓకే, సో కాబట్టి మొత్తం CSO కలెక్ట్స్ ద data from the states and the union territories. The data collected by the CSO is known as the DAS. NAS, National Accounts and Statistics. The data collected by the CSO is known as the NAS, National Accounts and Statistics. సో ఇట్లా మనకి కాన్సెప్ట్స్ అనేది ఎవరు కొలుస్తారు? CSO కొలుస్తారు. దెన్ వాట్ అబౌట్ ద మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్? సో ఇండియన్ ఎకానమీ ఈజ్ క్యాలిక్యులేటెడ్, అంటే మనకి కౌంటింగ్ చేయటం 1 2 3 కౌంటింగ్ అనమాట. కాన్సెప్ట్ అంటే భావనలు, మెజర్మెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద షేప్స్. వెరాజ్ ద క్యాలిక్యులేషన్ అంటే హౌ మెనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ దే. So economy is calculated by the CSO in the form of the production method, income method, expenditure method. ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతులు అని అంటాం. సో CSO ఏం చేస్తుంది? జాతీయ ఆదాయాన్ని కొలుస్తుంది. ఏ రూపంలో? భావనలో కొలుస్తుంది కదా. CSO అనేది నేషనల్ ఇన్కమ్ని అంటే ఎకానమీని దేంట్లో క్యాల్కులేట్ చేస్తుంది? 3 మెథడ్స్లో క్యాల్కులేట్ చేస్తుంది. One is the production method. Okay. So production method, income method, expenditure method. So 3 పద్ధతుల్లో క్యాలిక్యులేట్ చేస్తాను. So CSO calculate the Indian economy into the 3 methods: production method, income method and expenditure method. సో ఈ 3 డెఫినేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. వాటిని తెలుసుకుంటే ఇట్లా మనకి మొత్తం 5 సబ్ టాపిక్స్
స్టడీ చేస్తే ఖచ్చితంగా మనకి టీఎస్లో అయితేనే 150 మార్క్స్ కదా, ఒక 15 నుంచి 20 మార్కుల దాకా గెయిన్ చేయడానికి అవకాశం. ఏపీలో అయితేనేమో ఒక 7 to 10 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం. దిస్ ఇస్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ రిలేషన్ టు ది ఇండియన్ ఎకానమీ. ఇది తెలుసుకున్న తర్వాత మిగతా చాప్టర్లు చెప్పుకుంటే బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.